నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు పెట్టుకుంటే వెంటనే ఓటు హక్కు కల్పిస్తారని, నేటి తరం యువత చేతుల్లోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని అద్దంకి నియోజకవర్గ ఎన్నికల అధికారి విజయజ్యోతి కుమారి అన్నారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సుని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఎన్నికల అధికారి విజయజ్యోతి కుమారి హాజరయ్యారు. ముందుగా విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి సీనియర్ ఓటర్లను శాల్వా కప్పి సత్కరించి ఓటర్ల దినోత్సవం సందర్భంగా వివిధ రకాల పోటీలు నిర్వహించగా అందులో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఓటు హక్కు అనేది ఎంతో విలువైనదని, ఓటు ద్వారా మంచి నాయకుడిని ఎన్నుకొని రాష్ట్ర దేశ అభివృద్ధి చేయించుకోవచ్చునని, ఓటు హక్కు ప్రాధాన్యత గురించి అందరూ తెలుసుకోవాలని ఈఆర్ఓ పేర్కొన్నారు. ఓటర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం ఆనవాయితీగా 2011 సంవత్సరం నుంచి ఈ నేషనల్ ఓటర్స్ డేని జరుపుకుంటూ ఉన్నాం. అంటే ఇది 15వ యానివర్సరీ డే అని అనుకోవచ్చు. 15వసారి జరుపుకుంటున్నాం. 2011 నుంచి ఇప్పుడు 25 వరకు జరుపుకుంటూ ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన భారతదేశంకి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అంటే ప్రపంచంలోకెల్లా అత్యంత ఓటర్లు ఉన్నది, అత్యంత లార్జెస్ట్ ప్రజాస్వామిక దేశం అనేది మన ఇండియా. మరి అనేక కులాలు, మతాలు, జాతులు, వర్గాలు ఉన్నప్పటికి కూడా మరి ఎలక్షన్స్ అనగానే అందరూ కలిసికట్టుగా పనిచేసి మరి మన అధికారులుగా అంటే మన ఎమ్మెల్యేస్గా కానీ హానరబుల్ ఎమ్మెల్యేస్, హానరబుల్ ఎంపీస్గా మనం ఎన్నుకొని మనం రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరుపుకుంటూ ఉన్నాం. మరి మనకు తెలుసో లేదో చాలామంది తెలియకపోవచ్చు, ప్రపంచ దేశాల 8 దేశాల ప్రపంచ జనాభా కంటే మన భారతదేశ ఓటర్ల జనాభా ఎక్కువ అంట. ఇది చాలా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే లార్జెస్ట్ డెమోక్రటిక్ సిటీ ఇన్ ది వరల్డ్ అనమాట. ప్రపంచ రికార్డు మన ఇండియాకి ఉంది. దాని ఉద్దేశం ఏంటంటే, మన కష్ట నష్టాలని మన నాయకుల ద్వారా మనమే తీర్చుకునే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించిన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ప్రతి ఒక్క క్షణం మనందరం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్క పౌరుడికి దశ దిశ నిర్దేశం రాజ్యాంగబద్ధంగా ఉంది. స్వేచ్ఛా స్వాతంత్రాలు, ప్రాథమిక హక్కులతో పాటుగా మన ఓటు హక్కును కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. కానీ చాలామంది ఏం చేస్తున్నామంటే, ఎలక్షన్ రోజు ఒక 50-60 మంది ఓట్లేస్తున్నారు, 50-60% ఓట్లేస్తున్నారు. కానీ ఈ ట్రెండ్ ఈ మధ్య బాగా మరి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొని భారత ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, అట్లానే మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, మనందరికీ ఆదేశాలు ఇచ్చి 18 సంవత్సరాలు వచ్చి రాకముందే మరి అందరినీ కూడా అలర్ట్ చేసి బాలబాలికల్ని కొత్త ఓటర్స్గా చేర్చడం, అట్లానే చనిపోయిన ఓటర్స్ని ఓటర్ లిస్ట్ నుంచి తొలగించి, ఓటర్ లిస్టు కనుక ఎంత కరెక్ట్గా యాక్యురేట్గా ఉంటే ఎన్నికల రోజు ఏ సమస్యలు గొడవలు జరగకుండా పోలింగ్ సక్రమంగా నిర్వహించబడుతుంది. ఏ గొడవలు రాకుండా ఉంటాయి. అదేవిధంగా రిజల్ట్ కూడా మరి అత్యంత ఆధునిక పరికరాలతో మరి ఈజీగా ఒక క్లిక్తో రిజల్ట్ కూడా క్యాండిడేట్ వైజ్ మనకి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. గతంలో 10 రోజులు కౌంటింగ్ చేస్తే ఇప్పుడు ఈవీఎంస్ మిషన్ ద్వారా 1 గంట 2 గంటలు స్టార్ట్ అయిన వెంటనే మనకి రిజల్ట్ తెలుస్తూ ఉంది. నేషనల్ ఓటర్ డే గురించి ఈరోజు చెప్పాలని మేడం గారు మంచి సందేశాన్ని ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి నేను బిఎల్ఓలందరినీ కోరేది ఏంటంటే, యువతలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే మనం ఏదైతే ఆశించినటువంటి అంబేద్కర్ ఆశయాలు అనేవి నెరవేరుతాయి. కాబట్టి ప్రతి 18 ఏళ్ళు మనకి బిఫోరే అప్లై చేయడానికి కూడా ఆప్షన్ ఉంది. కాబట్టి 18 ఏళ్ళు నిండి మన ఓటర్స్ అందరినీ కూడా ఎన్రోల్మెంట్ అనేది ముఖ్యంగా తీసుకోవాలి. అదేవిధంగా మన అద్దంకి కాన్స్టిట్యూన్సీలో యంగ్ ఓటర్స్ రిజిస్ట్రేషన్ అనేది చాలా తక్కువ అవుతుంది. దానివల్ల మనం ఆ డిస్టిక్ లెవెల్లో కూడా పాయింట్అవుట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి యంగ్ ఓటర్స్ను ఎక్కువగా ఎన్రోల్ చేయడానికి మిమ్మల్ని క్వశ్చన్ అవుతుంది, మీలో ఎంతమంది కోట్లు ఉన్నాయి? వయసు 18 ఏళ్ళు ఎన్ని లేరా వచ్చిన వాళ్ళు? వయసు కనపడుతుందని చెప్పట్లేదేమో, కానీ ఇకనైనా ఎన్రోల్ చేసుకోండి. ఓటు అనేది కంపల్సరిగా ఎన్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అదేవిధంగా
ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి. వినియోగించుకున్నప్పుడు మాత్రమే మనం మనకున్నటువంటి ధర్మాన్ని, మనకున్నటువంటి హక్కుని వినియోగించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీలో ఈ కమిటీ కుర్రోళ్ళ సినిమా ఎంతమంది చూశారు? అప్పుడు కూడా చేయత్తరా? అందులో ఓట్లు అమ్ముకుంటున్నారు, చూశారు కదా ఓట్లు. అది కరెక్ట్ కాదనేది దాన్ని బాగా ఇచ్చారు. దానిలో కూడా మనకి ఒక సందేశం ఇవ్వడం జరిగింది. ఆడు 5,000 అవగానే ఇప్పుడు దాకా చదువుకోవాలి డాడీ అనగానే 5,000 ఓటు అనగానే పరిగెత్తి వస్తాను, నేను వచ్చి ఓటేస్తాను డాడీ అంటుంటాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే యువతలో మార్పు రాకుండా మాలాంటి వాళ్ళ వల్ల అయితే ఎక్కడ కూడా మార్పు రాదు. మీరు కొంత ఎడ్యుకేట్ చేయడం, మేడం గారు చెప్పినట్టు మీ పేరెంట్స్ అందరూ కూడా కొంతమంది లిటరేట్స్ ఉంటారు, వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసినప్పుడు మాత్రమే సమాజంలో మార్పు అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మేమనేది ఈ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ అవేర్నెస్ కార్యక్రమాలు జరుగుతాయి. ఎంతో కొంత మార్పు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి అందరూ సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ క్లోజ్ చేస్తాం. పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో अभी कवर जब फोटोज को భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 27వ మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో నెల్లూరులో జరుగుతాయని, అద్దంకి నియోజకవర్గంలో ఉన్న సిపిఎం పార్టీ నేతలు తరలి రావాలని సిపిఎం పార్టీ అద్దంకి పట్టణ కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. రాష్ట్ర మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్స్ను శనివారం అద్దంకి పట్టణంలోని స్థానిక సుందరయ్య భవనంలో సిపిఎం పార్టీ నేతలు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అక్షరాస్యత, సారా వ్యతిరేక ఉద్యమం, వ్యవసాయ, కార్మిక, రైతాంగ పోరాటాల పురిటిగడ్డ నెల్లూరులో సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలు జరుగుతాయని, ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు నిర్వహించేందుకు తోడ్పాటు అందించాలని, రాష్ట్ర మహాసభలలో జిల్లా అభివృద్ధి గురించి చర్చించి పలు కీలక అంశాలపై రాష్ట్ర మహాసభలో నిర్ణయం తీసుకుంటారని తెలియజేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం రాష్ట్ర మహాసభలు వచ్చే నెల 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి అద్దంకి సిపిఎం పార్టీ పట్టణ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీ గత 2-3 నెలల కాలం నుండి గ్రామీణ ప్రాంత శాఖలు, మండలాలు, జిల్లా మహాసభలు పూర్తి చేసుకొని రాష్ట్ర మహాసభలు జరుపుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఆల్ ఇండియా మహాసభలు చెన్నైలో, మదురైలో జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభల యొక్క ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. మిగతా పార్టీలకి సిపిఎం పార్టీకి ఉన్నటువంటి తేడాలు, ఈ మహాసభలు నాయకత్వాన్ని ఎన్నుకోవటం ప్రతినిధుల ద్వారాగే జరుగుతూ ఉంటుంది. అందుకని ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, పద్ధతుల్లో ఈ మహాసభలు నిర్వహించడం అనేది సిపిఎం పార్టీ ఒకదానికి ఇది చెల్లిందని చెప్పి చెప్పొచ్చు. ఎందుకని ఈ మహాసభల్లో రాబోయే కాలంలో జరగబోయేటువంటి ఆందోళన, పోరాటాలు అవుతున్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ఈ మహాసభలో తీర్మానాలు చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి విద్యుత్ ఛార్జీలు, ప్రజలపైన విపరీతమైనటువంటి విద్యుత్ ఛార్జీలు వేసి ప్రజల్ని పెట్టి పీడిస్తున్నారు. అందుకని ఈ విద్యుత్ ఛార్జీల పైన రాబోయే కాలంలో
ఈ మహాసభలో తీర్మానం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రుల హక్కు అనేక నానుడిగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేయడానికి పెద్ద ప్రయత్నం జరుగుతుంది. 2-3 సంవత్సరాల నుంచి అందులో ఉన్నటువంటి కార్మికులు ఆందోళన ఫలితంగా కొంచెం వెనక్కి తగ్గారు. ఈ మధ్యకాలంలో కొంత నిధిని కేటాయించారు, దాన్నే పెద్ద ప్రచారంగా చేసుకుంటున్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి రాయితీని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము తీసుకొచ్చామని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. అందుకని ఈ ఉక్కు ప్రైవేట్ పరం చేయడాన్ని కూడా వ్యతిరేకిస్తూ మహాసభలో తీర్మానాలు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, సరైనటువంటి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా చేయటంలో ఇబ్బందులు ఎదుర్కోవటం, అన్ని అంశాలపైన ఈ మహాసభలో తీర్మానాలు చేయబోతున్నారు. కార్మిక చట్టాలని నిర్వీర్యం చేసి లేబర్ కోడ్ బిల్లులుగా తీసుకురావడం అనేది జరిగింది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాలకి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా వంతపాడుతూ ఉంది. అందుకని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల్ని ఎండగట్టేదానికోసం, ప్రజల్లోకి తీసుకెళ్లేదానికోసం ఈ మహాసభలో చర్చించబోతా ఉన్నారు. అందుకని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక ఆందోళన పోరాటాలని వేరే చేసుకొని రాబోయే కాలంలో 3 సంవత్సరాలకి మరీ కార్యక్రమాన్ని రూపొందించుకునే దానికోసం జరుగుతున్నటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరుగుతూ ఉన్నాయి. అందుకని ప్రజలందరూ ఈ మహాసభల్ని ఫాలో అయ్యి వీటిని జయప్రదం చేసేదానికోసం తమ తోడ్పాటును అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేయడం జరుగుతుంది. జయప్రదం చేయండి రాష్ట్ర మహాసభలను, జయప్రదం చేయండి నెల్లూరులో జరిగే రాష్ట్ర మహాసభలను, జయప్రదం చేయండి సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలను, జయప్రదం చేయండి నెల్లూరులో జరిగే సిపిఎం రాష్ట్ర మహాసభలను. విధోన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన అద్దంకిలో 10వ తరగతి విద్యార్థులు ఇంటర్మీడియట్ చదివేందుకు స్కాలర్షిప్ ఎంపిక కోసం మెరిట్ టెస్ట్ నిర్వహించగా శనివారం అద్దంకి పట్టణంలోని త్రిమూర్తులు కార్యాలయంలో స్కాలర్షిప్కు ఎంపికైన విద్యార్థుల వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ వీరనారాయణ మాట్లాడుతూ అద్దంకి, పంగులూరు, ఇంకొల్లు మండలాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్ టెస్టు నిర్వహించగా మండలానికి 5 చొప్పున 15 మందిని ఎంపిక చేశారని, ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 1,50,000 రూపాయలు, గత ఏడాది 10,000 రూపాయల చొప్పున తీసుకున్న వారికి ఈ ఏడాది 10,000 రూపాయల చొప్పున 1,50,000 రూపాయలు, మొత్తం 3 లక్షల రూపాయలు స్కాలర్షిప్ అందిస్తుందని, గత 3 సంవత్సరాల నుంచి ధూళిపాల షర్మిల, ప్రియాంక సౌజన్యంతో విధోన్నతి ఫౌండేషన్ అందిస్తుందన్నారు. విద్యోన్నతి ఫౌండేషన్ ద్వారా 2025 సంవత్సరంలో గాను జనవరి 5వ తారీఖు స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేశాము. మొత్తం 22 హై స్కూల్స్ నుంచి 288 మంది విద్యార్థులు హాజరయ్యారు. వాళ్ళందరికీ పరీక్షని నిర్వహించి ఎవాల్యుయేషన్ చేసి ఈరోజు పత్రికాముఖంగా మెరిట్ అయిన వాళ్ళ లిస్ట్ రిలీజ్ చేయడం ఏంటి. ఈ ఒక్కొక్క మండలానికి 5 చొప్పున అద్దంకి, ఇంకొల్లు, పంగులూరు మండలాల్లో 15 మందిని సెలెక్ట్ చేస్తాము. ఈ 15 మందికి కాను పంగులూరు హై స్కూలు 4, చందలూరు, అద్దంకి గర్ల్స్ హై స్కూలు 2 చొప్పున, బోధవాడ హై స్కూలు 3 చొప్పున, ఇంకా ఇంకొక 6 స్కూల్స్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 15 మంది సెలెక్ట్ అయ్యారు. వీళ్ళందరికీ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ విద్యోన్నతి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. వాళ్ళని తర్ఫీదు ఇచ్చిన టీచర్లకు కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాం. వీళ్ళందరికీ ఇంటర్మీడియట్ చదువుకోవడానికి కానీ లేదా తత్సమానంగా చదువుకోవడానికి కాలేజీలో అడ్మిషన్ అయిన తర్వాత వాళ్ళు మాకు దరఖాస్తు చేసిన వాళ్ళందరికీ స్కాలర్షిప్ రాబోయే జూలై నెలలో ఇవ్వడం జరుగుతుంది. విద్యోన్నతి ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఈ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల్ని 3 మండలాల్లో సెలెక్ట్ చేసి వారికి తగిన విధంగా స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా 3 మండలాల్లో 15 మందిని సెలెక్ట్ చేసి ఆ 15 మందికి కూడా రేపు జూలైలో పేమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఆ టైంకి అప్లై చేసుకొని జాయిన్ అయిన తర్వాత అమౌంట్కి కాల్పడి అడిగితే వెంబటే
ఇవ్వగలం. కాబట్టి అందరికీ కూడా అభినందనీయులు. అదేవిధంగా మీకు కోచింగ్ ఇచ్చిన ఉపాధ్యాయులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. నమస్కారం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ నూతన ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని, ప్రతి మనిషికి ఓటు హక్కు అనేది ఎంతో అవసరమని బల్లికురు మండలం తహసీల్దార్ రవినాయక్ అన్నారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా బల్లికురు మండలంలో శనివారం అవగాహన ర్యాలీని నిర్వహించగా ఎంఆర్ఓ రవినాయక్ ఓటు హక్కు గురించి వివరించి సీనియర్ ఓటర్లను శాల్వా కప్పి సత్కరించారు. అలాగే సింగరకొండలో ఉన్న కేఆర్కే డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ మోహన్ రావు అధ్యక్షతన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవంపై విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఓటు అనేది భారతదేశ ప్రజలకు ఒక వరం లాంటిదని, దీనిని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన హక్కు అని, దీనిని అందరూ వినియోగించుకోవాలని ప్రిన్సిపల్ మోహన్ రావు తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకో. బాధనాలే ఫోన్ చేస్తా. భారతదేశ పౌరులైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత శాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. స్నేహశీలి ఆత్మమిత్రుడు లైన్మెన్ నాగేశ్వరరావు అకాల మరణం తీరని లోటు అని అద్దంకిపట్టణ విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు శ్రీనివాసరావు అన్నారు. లైన్మెన్ నాగేశ్వరరావు ఇటీవల అకాల మరణం చెందగా శనివారం అద్దంకిపట్టణ విశ్వబ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో సంతాన సభ నిర్వహించి ఆయన చిత్రపటానికి సంఘ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యుత్ శాఖలో నాగేశ్వరరావు సుదీర్ఘ సేవలు అందించారని, ఆయన మృతి సంఘానికి తీరని లోటు అన్నారు. వారి కుటుంబ సభ్యులకు విశ్వబ్రాహ్మణ సంఘం అండగా ఉంటుందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. దేవరకొండ నాగేశ్వరరావు గారి సంతాప సభకు ఇచ్చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలండి. స్నేహశీలి ఆత్మ బంధువు మన దేవరకొండ నాగేశ్వరరావు గారి అకాల మరణానికి మేమందరం చాలా చింతిస్తున్నాము. ఆయన శారీరకంగా కానీ భౌతికంగా కానీ మన మధ్య లేనప్పటికీ ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు ఎప్పుడు మన మధ్యన సజీవంగానే ఉంటాయి. ఆయన ఆశయ సాధన కోసం మనందరం కృషి చేసిన సమయం అవసరం ఎంతైనా ఉంది. ఆయన అకాల మరణం వల్ల నేను వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలియజేసేది ఏమిటంటే, ఏ అవసరం వచ్చినా, ఏ ఆపద వచ్చినా మేము ఈ విశ్వబ్రాహ్మణ సంఘం అందరూ ఏకీకృతమై మీకు సహాయ సహకారాలు అందించగలవని, మీకు తోడుగా ఉంటామని నేను వాగ్దానం చేస్తున్నాను. ఆయన అకాల మరణానికి వారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున అధ్యక్షులుగా మేమందరము ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ కొంచెం సేపు మేము మౌన ప్రదర్శన చేయదలుచుకున్నాం. దేవరకొండ నాగేశ్వరరావు గారి సంతాప సభకు విచ్చేసినటువంటి మన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను.
దేవరకొండ నాగేశ్వరరావు గారు కరెంట్ డిపార్ట్మెంట్లో సేవలు అందిస్తూ ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నారు. లైన్మెన్గా మరియు ఎల్ఐ గారిగా 13 సంవత్సరాల నుంచి అనేక చోట్ల పదవి బాధ్యతలు స్వీకరిస్తూ 2-3 ఏళ్ల క్రితం అకాల మరణాన్ని పొందారు. ఆయన మన సంఘీయులు కూడా కొన్ని సేవలు చేసి ఉన్నారు. వారి సేవలను మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఆయన మన మధ్య ఉన్న లేకపోయినా కూడా ఆయన ఆలోచన మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.